సీఎం రేవంత్ రెడ్డి హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు 40% పెంచడంతో మెనూ మొత్తం మారిందన్నారు ఎంపీ మల్లు రవి. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ఎంపీ ప్రారంభించారు. వాటర్ ప్లాంట్ ప్రారంభంతో విద్యార్థులకు 24 గంటలు శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులో ఉంటుందన్నారు. స్వచ్ఛమైన నీరు, ఆరోగ్యకరమైన భవిష్యత్తుని లక్ష్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు మల్లు రవి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెస్ ఛార్జీలు 40% పెంచడం వల్ల ఈ మెనూ అంతా మారింది. భోజనాలు బాగుంటున్నాయి. మన ఇంట్ల దగ్గర ఏ రకమైన ఆహారం ఉందో అంతకంటే మంచి భోజనం ఇక్కడ పెడుతున్నారు. కాబట్టి మీరంతా మంచిగా ఈ భోజనం తిని బాగా చదువుకోవాలి. ఇక్కడే మీకు స్కూలు, ఇక్కడే హాస్టల్, ఇక్కడే భోజనం ఉంది. కాబట్టి మీరు బాగా చదువుకొని భవిష్యత్తులో మీ తల్లిదండ్రులకి, మీ గ్రామానికి, మండలానికి, మన జిల్లాకి, రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకుని రావాలి. అందరూ మంచి మంచి ఉద్యోగాల్లోకి వచ్చి సమాజంలో మార్పు తీసుకుని రావాలి. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి కదా. ఇక్కడ ఇంకా ఏమైనా ఉంటే అవి మీ ప్రిన్సిపాల్ గారికి వాళ్ళకి చెప్పండి. మన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు, కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఏది కావాలంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఒక్క పని మాత్రం చేయాలి. బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి ఏ పైన చదివే కోర్సుల్లో మంచి మార్కులు వస్తే మంచి సీట్లు వస్తాయి.